హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నౌ ఐఎమ్ టెలింగ్ అబౌట్ హోమ్స్ లా. హోమ్స్ లా వచ్చేసి ఏంటి అని అంటే, వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్. అంటే ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతుందో ఆ కరెంట్ అనేది వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గాను అండ్ రెసిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గాను ఉంటుంది. సో అంటే కరెంట్ వాల్యూ పెరిగితే వోల్టేజ్ వాల్యూ పెరుగుతుంది, కరెంట్ వాల్యూ తగ్గితే వోల్టేజ్ వాల్యూ తగ్గుతుంది. దీన్ని ఏమంటాము అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అంటాము. ఇఫ్ ఇన్ కేస్ కరెంట్ వాల్యూ పెరిగితే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గడాన్ని, లేదు కరెంట్ వాల్యూ తగ్గితే రెసిస్టెన్స్ వాల్యూ పెరగడాన్ని ఏమంటాము అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అంటాం. ఓకేనా అండి. ఈ హోమ్స్లని 3 విధాలుగా చెప్పొచ్చు. కరెంటుని రిఫరెన్స్గా తీసుకొని చెప్పొచ్చు, వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకొని చెప్పొచ్చు అండ్ రెసిస్టెన్స్ని కూడా రిఫరెన్స్గా తీసుకొని చెప్పొచ్చు. నేను ఇక్కడ కరెంట్ని రిఫరెన్స్గా తీసుకొని చెప్పిన. అగైన్ ఈ ఫార్ములాస్ అనేటివి షార్ట్కట్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మేడం అని అంటే, నా లాంగ్ వీడియో ఉంది, వీటికి యూనిట్స్ అన్నీ షార్ట్కట్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దాని డయాగ్రామ్ అనేది నా లాంగ్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అట్లాగే ఇంకా ఏదైనా కంటెంట్ కావాలి ఆర్ ఏదైనా టాపిక్ పై నుంచి వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ డూ కామెంట్స్. థ్యాంక్ యూ గైస్.